నరుడను కాను, ఆ నేను పురుగును, నరుల చేత నిందింపబడేవాడును, చదువుమ్మా పని చేయి. ప్రజల చేత తృణీకరింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును, నరుల చేత నిందింపబడిన వాడు, నరుల చేత నిందింపబడిన వాడును. పని చేయి తల్లి. నన్ను చూచువారందరూ పెదవులు విడిచి తలాడించు నన్ను అపహసించుచున్నారు. చాలమ్మా, సంతోషం. దేవుని ప్రియబిడ్డలారా, మనుషులు చేదరించుకుని భూమి మీద ఉన్న ఒక జీవి పేరు చెప్పండి. గొంగళి పురుగు. పురుగు అంతే, ఒకటే మాట, పురుగు. రాయబడిన మాటలో పురుగు కన్నా హీనమైన పరిస్థితుల్లో ఎవరు కనబడుతున్నారు? నరులు కనబడుతున్నారు. దేవుని వాక్యము అక్షర సజీవ కనుక కొన్ని క్షణాలు పురుగులుగానే ఉందా? మీరు ఏ గొంగిలి పురుగును అసహించుకుంటున్నారో పురుగు స్థానంలో మనం ఉందాం, తప్పేం కాదు. కీర్తనకారుడైన దావీదు 8వ అధ్యాయము 5వ వచనములో రాస్తున్న ఒక ప్రశస్తమైన మాటను చూస్తే, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నారు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలండి. దేవుని సంఘమా, పరిశుద్ధులారా, దేవుని కంటే కొంచెం ఎలా చేశారంట? తక్కువగా చేశారు. వారికి ఏం చేశారంట? మహిమా ప్రభావం. చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మార్గములలో సంచరించు వాటి అన్నిటిని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చాలండి. దేవుని ప్రియమిత్రులారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు నరులను ఆయన కంటే కొద్దిగా కింద స్థానంలో ఉంచాడు తప్ప దిగువ స్థానంలో ఏం చేయాల? ఉంచలా. ఎందుకు అంటే పురుగు అనగా తృణీకరింపబడింది, పురుగు అనగా జీవించుకునేది, పురుగు అనగా అల్పమైనది. దేవుని వాక్యము ద్వారా తాను తగ్గించుకున్నవాడే బడి చెప్పాలి, హెచ్చింపబడును. ఈ భూమి మీద పురుగులు లేకపోతే మనం బతకగలమా? ఎందుకు బతకలేము? మీ పప్పుల్లో పురుగులు దూరుకోడరా, ఏం చేస్తారు? మీరే చంపేస్తారు. పురుగులు లేకపోతే బతకగలమంటారే. మరి మెడకలు దండ వచ్చింది అనుకుందా, మన పొలాల మీద పడిందో, ఏడుకొని నల్గొండ ఏరియాలో ఒకసారి పడింది, అలా పడింది. అలా పడిందంటే మీకు ఆనందమా? అదే కదా. పప్పులో పురుగుల్లో ఒప్పుకోము, అన్నంలో పురుగుల్లో ఒప్పుకోము, బియ్యంలో ఏమన్నా ఒప్పుకోవాలి. పురుగు లేకుండా బ్రతకాలి, కానీ బ్రతుకుతున్నావా? అట్లా. కారణం ఏమిటి అంటే ఈ భూమి యందు వ్యర్థముగా పరమేశ్వర ప్రతి దానిని అనుకువైన రీతిగా నీకు మరలా అందించినవి ఏమై ఉన్నవి? పురుగులే. ఎలా అంటున్నారు? తప్పుకొనుకోకండి. ఇంటి ముందు కల్లాపు జల్లుతాం. కారణం ఏంటి అంటే కల్లాపు జల్లటము ద్వారా ఎవరావు? కీటకములు, అలాగే బ్యాక్టీరియా, వైరస్లు అటువంటివి రావు అంటారు. అవి పసుపు నీళ్లు కన్నా చాలా పవర్ఫుల్ అంట కల్లాపు, తెలుసా? వేసినటువంటి ఆ వ్యర్థ పదార్థమును కల్లాపుగా మార్చడానికి, అది సంపూర్ణంగా ఒక గొప్ప సాధనముగా మార్చబడటానికి ఏం అవసరం అంట? పురుగులు అవసరం. అందుకే వాటిని పేడ పురుగులు అంటారు. నీకు అవసరమైన ఉపయోగకరమైన ఒక వస్తువుగా దాన్ని మార్చి ఆ పురుగు అక్కడే చచ్చిపోతుంది. దాని పురుగులు ఏమవుతాయి? అక్కడే పడతాయి, అక్కడే చచ్చిపోతాయి. దాన్ని నువ్వు తీసుకొని నీ గృహం ఎదుట ఆరోగ్యము కొరకు, ఆనందము కొరకు నీవు గృహం ఎదుట కల్లాపుగా చదువుతున్నావు. ఒక చిన్న మైండ్ స్టోరీ చెప్పాను, సంపూర్ణంగా వాక్యంలోకి వెళ్దాం. ఇంకా కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
చాలా తక్కువ ఉన్నారా? సంస్కృతంలో కాఫీ తాగే చాలా తక్కువ. నేను కూడా తాగుతానండి బాబు. వితౌట్ కాఫీ డే స్టార్ట్ కాదు నాకు. మా బావగారు తెలుసు బాగా. ఇక్కడ చాలా మందికి పొద్దున్నే టీ, టిఫిన్ ఇట్లాంటివి కాదు, కాఫీ పడితే బొమ్మలో ఉన్న స్ట్రెయిన్ అంతా ఏమవుతుంది, అది కాలంతా ఒకసారిగా దించినట్టు అవుతుంది. ఇంతమంది కాఫీ తాగుతున్నారు, మీరు కాఫీ పొడి ప్యాకెట్ ఎంత పెట్టి కొడుకు తెచ్చుకుంటారు బయటకు వెళ్ళి? చెప్పండమ్మా, కాఫీ తాగే వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కుంటారు కాఫీ పొడి? రూపాయలు అనుకుందాం. బ్లూ ప్యాకెట్ ₹2. అప్పట్లో రూపాయి, ఇప్పుడు ₹2 అయిపోయింది. ₹2 బ్లూ ప్యాకెట్. ప్రపంచంలోని అతి కాస్ట్లీ అయిన కాఫీ గురించి మీకు తెలుసా? అది ఎలా తయారవుతుందో తెలుసా మీకు? ఒక కాఫీ బిన్నును ఆయన పండించాడంట, పంట పండించాడంట. పండిస్తే ఆ పంట పండించినప్పుడు దానిని ల్యాబొరేటరీకి టెస్ట్ పంపిస్తగానే అందులో ఏముందంట? మనిషిని హతమార్చి విషమూలిక అందులో ఉందంట. కాఫీలో ఏముందండి? పండించిన పంట మంచిదే, కానీ అది ఇచ్చినటువంటి కాఫీ బీన్ ఏదైతే ఉందో అది ఏమయ్యన్నది? విషమయ్యన్నది. అది తాగగానే మనిషి 1 గంటలో చనిపోతాడు అని రిపోర్ట్ లో తెలియదు. కానీ ఈ కాఫీ తాగితే మనిషికి తన శరీరంలో ఉన్నటువంటి నరాలకు సంబంధించిన బలహీనతలని తగ్గుతాయంట. కానీ ఇది అవుట్పుట్ ఏమిచ్చిందంటే ప్రాణాలను తీసేటువంటి పదార్థాన్ని బయటకి ఇచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రపంచానికి పరిచయం చేయాలన్న దాంతో ఎన్నో గొప్ప గొప్ప మూలికలు కలిపాడు. కానీ ఏం కాలా ఆ కాఫీ బిన్స్ రావాలా. అప్పుడు తను ఒక జూకు వెళ్ళాడంట. అతను ఏం చేశాడండి? ఒక జూకు వెళ్ళాడంట. జూకు వెళ్ళినప్పుడు తయారు చేసుకున్న కాఫీ బిన్లు బ్యాగ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? బ్యాగ్ లో ఉన్నాయంట. బ్యాగ్ లో ఉండేసరికి ఒక పక్క కెమెరాలో ఫోటోలు చేస్తున్నారు అన్నిటినీ. అక్కడ ఉన్న జంతువులు ఏం చేస్తాడంటే ఇలా ఫోటోలు చేస్తా ఉంటే ఒక జంతువు దాని బోన్ నుంచి చెయ్యి పెట్టి తన బ్యాగ్ ని లాగితో మొదలెట్టిందంట. అది విడిపించుకోవడం బలంగా లాగేసరికి తన బ్యాగ్ ని వదిలేసాడంట. వదిలేయగానే ఆ బ్యాగ్ ఓపెన్ చేసుకుని అందులో ఉన్న కాఫీ బిన్ డబ్బాలోంచి చేతులు పెట్టి ఆ బిన్స్ తీసుకుని తినేసిందంట. కాఫీ బిన్స్ ఏం చేసిందండి? తినేయగానే ఈ వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అమ్మో ఇది విష పదార్థం కనుక ఇది చచ్చిపోద్ది అని ఏం చేశాడంట? జూ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగల పరుగుని వచ్చి దీని వల్ల ఏమైనా కేసు పడదని కంగారు కూడా పిలిస్తే అది తిన్న ప్రతి కాఫీ బిన్నుని బయటికి విడిచిపెట్టిందంట. అది ఎలా భుజించిందో అలాగే బయటకు వచ్చేసింది. దానిని క్లీన్ చేసేటువంటి ఆమె ఆ బిన్స్ ని సేకరించి పడేస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడంట? దాన్ని పడేయొద్దు అని చెప్పి ఒక డస్ట్ బ్యాగ్ తీసుకుని అందులో వాటిని వేసుకుని వెళ్ళి, ఎందుకంటే స్టమక్ లో ఉన్న యాసిడ్స్, డైజెషన్ యాసిడ్స్ ఏం చేస్తాయి? మనిషి యొక్క ఆహారాన్ని డైజెస్ట్ చేసి దాని యొక్క రూపరేఖలను మార్చేస్తుంది, దాని యొక్క ప్రభావాన్ని మార్చేస్తుంది. కానీ ఈ జంతువు తిన్నట్లుగానే బయటకు వచ్చేసరికి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఏం చేసిందంట? ఆ కాఫీ బీన్స్ సేకరించుకుని దాన్ని తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేసేసరికి అది ఒక ప్యూర్ కాఫీగా మారిపోయిందంట. ఎలా మారిపోయిందండి? ఇప్పుడు మీకు అందరికీ బాగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎలక్కాయ తెలుసా మీకు? ఎలక్కాయ తెలుసా? ఎప్పుడైనా ఏనుగు ఎలక్కాయ పెట్టారా మీరు? నేను 2 times పెట్టా. మా డాడీ చెప్పారు అన్నమాట. ఎలక్కాయ అంట ఏనుగు చాలా ఇష్టంగా తింటదంట. ఎలక్కాయ తీసుకెళ్లి ఏనుగు పెట్టగానే అది తిన్నకాయ తిన్నట్లుగానే వెనక నుంచి వచ్చేసింది. 2 hours తర్వాత దానిని ఆ ఎలిఫెంట్ వాటర్ ఏం చేసిందంటే ఇస్మే ఉసి కాయి నెయ్యి అన్నాడు అనమాట. అంటే ఏంటి? దాంట్లో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో అది అందులో ఉండదు అన్నాడు. ఉండదు అనేసరికి ఉరుకు ఎందుకు ఉండదు కానీ ఆ వచ్చిన కాయని నేల మీద వేసి కొట్టగానే కాయని ఉంది తప్ప అసలు లేదు. అనగా వెళ్ళినటువంటి పదార్థం వెళ్ళినట్లుగానే బయటకు వచ్చిన కానీ అందులో కలిగినటువంటి పూర్ణత ఏమైపోయింది? ఏనుగు తీసేసుకున్న ఒక్కొక్క దాంట్లో ఒక శక్తి. అలాగే ఈ జంతువుకు ఏ శక్తి ఉందంటే విష పదార్థమైన కాఫీ బిన్నును
ప్యూర్ అంటే అది తింటే నరాల కోట్లు మోకాలు చెప్పులు ఇట్లాంటి ఇబ్బందులను వాళ్ళందరూ తగ్గిపోతాయి. ఆ కాఫీ బిన్ కేజీ ప్యాకెట్ 12 లక్షలు. ఎంతండి? ఆ కాఫీ బిన్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఎంత? 12 లక్షలు. ఒకే ఒక కాఫీ బిన్ తీసుకున్నావు, అందులో వేసుకున్నావు అంటే చాలు, నీకు లీటర్ ఫ్లాస్క్ కాఫీ తయారవుతుంది అన్నమాట. చాలా ప్యూర్ కాఫీ అది కూడా. దేవుని ప్రియుల ద్వారా దేవుని వాక్యమును బట్టి జ్ఞానం చేసినట్లయితే సృష్టిలో ఎన్నో సంగతులను దేవదేవుడు ఏర్పరచుకున్నాడు. స్తుతి చేయటానికి దూతలు ఉన్నారు, యుద్ధము చేయటానికి దూతలు ఉన్నారు, ఆత్మశాఖ ఎప్పవచ్చుటకు దూతలు ఉన్నారు, మెసేజెస్ పంపడానికి దూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు విశ్వాస దగ్గర నుండి. ఎందుకు దేవుడు ఈ క్రమాలను కోరుకుంటున్నారు అంటే విశ్వాసి పురుగుతో సమానం కాబట్టి ఈ లోకానికి. మనం ఎవరమంటే ఈ లోకానికి దేవుని బిడ్డలను, దేవుని నామమును గణపరుస్తున్న వారందరూ లోకములకు ఏమి ఉన్నారు? పురుగులై ఉన్నారు. వారు ఉపయోగకరమైన పనులు చేస్తున్నప్పటికీ వారు ఉపయోగము కాలేదని లోకం ఏం చేస్తూ ఉంది? అడుగంటి వేసి నిలిపివేస్తూ ఉన్నది. ప్రభుత్వ ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి గమనిస్తే ఈ పురుగులకు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అనగా మనకు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనమును మనము ధ్యానము చేసుకుంటే, పురుగు వంటి యాకోబు బాగా ఉంది. పురుగు వంటి యాకోబు, అల్పజనుమగు అక్కడ అమ్మ పురుగు వంటి యాకోబు కాదు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు భయపడకుడి. భయపడకుడి. ప్రభు ఏమంటున్నారు యెషయాలో? యాకోబు ఏమంటున్నారు? పురుగు పురుగు వంటి యాకోబు అంటున్నారు. చూసారా ఏమని రాయబడిందో? అనగా 12 గోత్రములకు దేవదేవుని యొక్క 12 జనాంగములకు తండ్రిగా కర్తగా ఇవ్వబడిన యాకోబును దేవుడు పిలుస్తున్నారు పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు భయపడకుము. కంటిన్యూ చేయండి. నేను మీకు సహాయం చేయుచున్నాను. ప్రభు ఏం చేస్తున్నారట? వారికి సహాయం చేస్తున్నారట అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు అల్పుడుగా కనబడుతున్నాడు. యాకోబు ఎలా కనబడుతున్నాడండి? అల్పునిగా కనబడుతున్నాడు. శక్తి లేని వాడుగా బలహీనులుగా కనబడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబును పొరుగుగా ప్రభువును పోల్చారనగా జ్యేష్ఠత్వం అనే హక్కు వచ్చినప్పటికీ, దీవెన అనే ఆశీర్వాదం కలిగినప్పటికీ, తండ్రికి తానే విధేయుడని తెలిసినప్పటికీ, 12 గోత్రములకు తండ్రిగా నియమింపబడినప్పటికీ ఏశావును చూసి యాకోబు ఏమైపోయాడంట? పారిపోయాడంట. అనగా ఏశావు లోకమునకు యాకోబు పురుగు ఏమైంది? అయ్యో పారిపోయింది. ఆ ప్రేమతో హెబ్రోను ఏమయ్యాడు? దూత బాధలను బట్టి మొక్కి అది విదిలించుకొని ఉన్నను పట్టు కలిగి ఏం చేసిందంట? యాకోబు దూత యొక్క పాదములను పట్టుకుని మొక్కాడు. దేవుని ప్రియబిడ్డలారా, పురుగులు తమ గొప్ప లక్షణం తెలుసా? పట్టు వినని స్థితి. ఇప్పుడు ఒక బిస్కెట్ మొక్క వాడించి అనుకోండి, ప్రార్థన అయిపోయి వెళ్ళి సేవలు చేస్తాయి. ఎక్కడికి ప్రార్థన అయిపోయి ఒక బిస్కెట్ మొక్క ఇక్కడ వాయించామనుకోండి, సేవలు చేస్తాయి. వాటిని ఎలా కొడతా? ఆ బిస్కెట్ నాకు అక్కడే ఉంచి అలా కొడతా. మళ్ళా ఇటు తిరిగి ఒక 5 నిమిషాలు అయిపోయేసరికి కొన్ని సేవలు మళ్ళా చేస్తాయి. ఎక్కడికి దానికి కావలసిన దానిని విడనాడుటకు మాత్రం ఏం చేయట్లా? ఇష్టపడట్లా. దేవుని బిడ్డలారా, లోకంలో నిన్ను నన్నుకొట్టినప్పటికీ నువ్వు దేవుడు విడుస్తున్నావా? అక్కడ దానికి కావలసిన ఆహారం కొరకు దాని ప్రాణములను తెలుసని పొరుగు అని దేవుని కొరకు ప్రయాసపడుతున్న విశ్వాసీయులు చెప్పబడుతున్న పురుగులమైన మనము ప్రాణములను విడిచిపెడతాము గాని దేవునిని విడిచిపెట్టము. యాకోబు దూత విదిలించుకున్న విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆశీర్వాదం వచ్చేంత వరకు విడిచిపెట్టలా. అందుకే యాకోబు పురుగుగా ఉన్న యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు భయపడకము అన్నారు. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారిని అంత హింస పెడుతున్న
లోపల పెడుతున్నా ఈ సిలువ భారమును నేను ఎందుకు మొయ్యాలని సిలువను వదిలిపెట్టారు ప్రభువు? ఆయన సిలువయే నీకెక్కడి గద్దె, ఆ సిలువయే నీకు ఏమయ్యాడు పై గద్దెకు. గట్టి చెప్పండమ్మా. సిలువయే నీకిక్కడి గద్దె, ఆ సిలువయే పై గద్దెకు నిన్ను చేర్చును. సిలువలు రెండు ఏమైనవి? సిలువలు రెండు వేరు కానీ పై సిలువకే నిన్ను తీసుకుని పోవును. మనోవిచారము కూడదు నీకు మహిమ తలాపులే. శరీరము మీద ఉన్న దెబ్బలు మోగుచున్న సిలువ నడుస్తున్నప్పుడు నడుచున్నప్పటికీ కొట్టుచున్నటువంటి ఆ యొక్క శ్రమపూరితమైన పోరాటములకు సైతం ప్రభువు లెక్కించని వారి ఉంది. ఆయన పురుగు నలిగిపోతూ కూడా ఏం చేశారట? ఆయన తీసుకుని వెలుటకు సిద్ధపడిన సిలువను కల్వరి కొండకు చేర్చారు. అందుకే నేను నలుగురు రాను పురుగులు. పురుగుకు ఏముంది అంటే అల్పమైన లక్షణం ఉన్నప్పటికీ అది స్వల్పమైన దానిగా మాత్రం జీవించదు. పురుగు ఏంటంటే అండి, అది అల్పమైనది కావచ్చు కానీ స్వల్ప కార్యములను మాత్రం చేయదు. మొన్న చెప్పానుగా ఒక కథ. ఏం చేస్తుంది? ఒక చీమ దానికి కావలసిన ఆహారాన్ని తరిచినప్పుడు దానికి శక్తి రాక ఏం చేసిందంట? మనిషిని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఒక కథలో. దేవుని ప్రియమైన విశ్వాసి కూడా మనలో కలిగిన దీవులను, మనలో కలిగినటువంటి ఆశీర్వాదమును బట్టి దేవునిలో ఇంకా ఫలించాలి. కానీ బలం వచ్చింది కదా, ఆశీర్వాదం వచ్చింది కదా, మనం ఏం చేయకూడదు? వెనకబడకూడదు. చీమలు చంపుతున్నారు కదా అనేది తినటానికి చీమలు రావడం మన వస్తూనే ఉంటాయి. చచ్చిన వారి సంఖ్య లెక్కించవు, కావలసిన దాని సంఖ్యను విడనాడు చీమలు. అందువలన చీమలో ఉన్న మొదటి లక్షణము అల్ప లక్షణము, లేని లక్షణము స్వల్ప లక్షణము. రెండవది గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా 3వ అధ్యాయం 3వ వచనములో చదువుకున్నాం. 31వ వచనం 30వ ధృవీకరింపబడినను ఆయనను మనుషుల వలన. అక్కడ ఏమో రాస్తుంది? అతడు ధృవీకరింపబడిన వాడు మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన. చూసారా? మరి యేసుక్రీస్తు ప్రభువారు పొరుగుతో తనను తాను పోల్చుకుని ఏ పండుకున్నారో మొదటిది తృణీకరణ. పొరుగును ఏం చేస్తాం మనం? చిచ్చి అంటాం. రెండవది ఏంటి? విసర్జింపబడుట అనగా విసిరి కొట్టబడుట. మూడవది వ్యసనాక్రాంతుడిగా. పురుగు దాని దగ్గరికి వచ్చింది అనుకోండి, మనం ఎంతట్లా చేదరించుకుంటాం చెప్పండి? వ్యసనాక్రాంతుడు. అదేదో వేస్ట్ మెటీరియల్ లాగా ఇట్స్ మోర్ దాన్ ఆల్కహాల్ ఫీల్ అవుతాం. పురుగుని చూస్తే ఏమంటాం? చిన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది నాకు. మేము అద్దెకు ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పటికీ అమ్మగారు అద్దెకి ఏమంటున్నారు దానిలో డిపార్ట్మెంట్ బట్టి. నా యూనిఫామ్ ఉతికి ఆరబెట్టారనమాట. ఆరబెడితే ఆ దండము మునగ చెట్టుకు ముడేసి ఉండేది. మీకు తెలవంద కాదు, మునగ చెట్టుకి ఏముంటాయి? గొంగుడి పురుగులు ఉంటాయి. అట్లా ఆరేయటం వల్ల గొంగుడి పురుగులన్నీ సొక్కా మీదకి వచ్చేసింది. అది చూసుకోకుండా ఏం చేస్తారు? ఉక్కిన బట్టలే కానీ ఎండిపోయినాయి కదా అని చెప్పి ఏం చేస్తారు? వాటన్నిటినీ తీసుకొచ్చి ఒక బట్ట పెట్టేస్తే పొద్దున్నే జామ్ అని రెడీ అవటానికి స్నానం చేసి సంతూరు అంట పట్టుకుని సొంత స్నానం చేసి వచ్చి చొక్క వేసుకొని పెద్ద స్ప్రే కొట్టుకున్నాను అనమాట. కర్మ ఏంటంటే వీపు బాగా ఉన్నాయి అనమాట పురుగులండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు సంతూరు అంట ఎంత బాగా రుద్దుకున్నానో, బస్సులో ఆటోలో కూర్చున్నప్పుడు కూడా సంతూరు అంటే గోకొట్టుకుని అవ్వలేదు. ఎంత ఘోరమో చూడండి. ఇంకా క్లాస్ చెప్తామంటే ప్రశ్న అడిగింది అనమాట. ప్రభు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాడు. మ్యామ్ ఇచ్చింగ్ మ్యామ్ కెన్ ఐ గో ఫర్ టాయిలెట్ అని అన్నాను అన్నమాట. బట్ అంటేనే ఇచ్చింగ్ మ్యామ్ దొరదొస్తా ఉంది, టాయిలెట్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు మ్యామ్ అక్కడ షర్ట్ తీసి సీట్ మీద చూడగానే దొరదొరుడు వచ్చేస్తున్నాయి అనమాట. ర్యాష్ కింద వచ్చేసింది. వెంటనే ఫోన్ చేసి
మేడం ఇదిగో మీ అబ్బాయికి ఇలా ర్యాష్ వచ్చింది ఏమైంది అనగానే అప్పుడు చూసింది మా అమ్మ. ఆవిడ ఏముంది చెప్పండి, గొంగులి పురుగులు ఉన్నాయి. దేవుని ప్రియమైన వారా, అంటే దాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు తలుచుకుంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, వెంట్రుకలు ఎట్లా వేస్తున్నాయి. అంటే దాన్ని చూడడానికి ఏమొస్తుంది, చిన్నపు. అక్కడ ఏం రాస్తారండి 4వ మాట, వ్యాధి కనుక దాన్ని చూడడానికి ఏమొస్తుంది, ఒక ఎలర్జీ ఫీలింగ్ వచ్చేది. అది నేను తాకకపోయినా సరే ఆ జబ్బు నీకు అంటున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. 5వ సంగతి, మనుషులు చూడటానికి కూడా చిరాకు పుట్టినట్లుగా మనం ఏం చేస్తాం, దూరం పెడతాం. 5 లక్షణాలు ఈ పురుగులో ఉంటాయి. ఎంత బాధపడుతున్నారు ప్రభు, గాయములు పడుతున్న ప్రభువును శుద్ధి చేయుటకు ఆయన గాయములు ఏదైనా ఒక ఔషధముతో ఒక వస్త్రము తుడుచుటకు తన వారి దగ్గరికి వచ్చారా, ఒక శిష్యుడు వచ్చారా దగ్గరికి రాలా. ఎవరో ఒక తల్లి వచ్చి ప్రభు వారి యొక్క ముఖమును, రక్తపు దారాలతో ఉన్న ముఖమును అద్ది ఆయన ముఖమునకు ఏమిచ్చింది చెప్పండి, కంటికి కాల్చిన రక్తమును తుడిచి వేసి ప్రభు వారు నడవడానికి సహాయం దయచేసింది. శివోను కూడా చేసినట్ట ప్రభు వారి వ్యాధులు గమనించి శిలువనెత్తుకున్నారు. తన చేయవలసిన పని ఎవరో చేయడం ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారిని తన వారి ధృవీకరించారు, తన వారి వ్యాధిగ్రస్తుగా చూస్తారు. అందరూ అంటున్నారు మనకు మెరుగుపడతాయి, అందరికీ వ్యాధులను నయము చేసిన వాడు ఈనాడు వ్యాధిగ్రస్తుని అందరికీ నీ ఆనందాన్ని ఇస్తానన్న వాడు నీళ్లు కారుస్తూ నడుస్తున్నాడు మన ఎదురుగా. ఇవన్నీ దోషమున్నాడు ప్రభు వారిని పూర్వము కంటే హీనముగా చూచాడు కనుక ఆ సమయంలో ప్రభు అల్పులైపోయారు. ఇప్పుడు మనం చూసినట్లయితే 52వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే నిన్ను చూచి ఏ మనుష్య రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని ముఖమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయం పొందుదురో, చాలా మంది ఎలాగైతే విస్మయం పొందుదురో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకోవాలి, గొప్ప మాట ఉంటుంది. అతడు తృణీకరింపబడిన మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధులు అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలేని వాడుగాను అతడు ఉండెను. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి శ్రమ ఏమిటి అనగా వికారమైన దేహం. ఆయనకి ఏ దేహం వచ్చిందండి, ఆయనను ముట్టుకోవడానికి ఏ భాగము మీద ఆయన ముట్టుకోవాలన్నా సరే జనాలకు ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన చర్మము చీలికలు వేలాడుతున్నాయి శరీరం మీద, ఆయన చర్మము మాంసము వేలాడుతూ ఉన్నది, ఆయన ఎముకలు దిగువన వారి అందరికీ అడ్డుపడుతూ ఉన్నాయి. చూడలేకపోతున్నాం. మనం అందరికీ తెలిసి సిలువేడు తెలుసా, ప్రభు వారిని కొరడాలు ఇచ్చి కొట్టారు అంటాం. ప్రభు వారిని ఏ కొరడాలు ఇచ్చి కొట్టారమ్మా, ఏ కొరడాలు ఇచ్చి కొట్టారు? కొరడాలు ఏమంటే తెలుసా మీకు? బుద్ధిలో చేస్తా మాట్లాడి ప్రభు వారు చేసిన శిక్షను గురించిన వివరము మీకు అవపరుస్తాను. దేవుని ప్రేమ ద్వారా ప్రభు వారు కొట్టినటువంటి ఆ యొక్క కొరలకు 7 కొనలు ఉంటాయి. ఏముంటాయండి? 7 తాళ్ళు లాంటి కొనలు ఉంటాయి. ఆ కొనలకు ఇనప కుర్చీలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయండి? ఇనప కుర్చీలు ఉంటాయి. ఆ ఆఖరిగా ఉన్నటువంటి చివరి భాగంలో పులిగోడలు తెలుసా మీకు? ఆ పులిగోడలు ఇలా కొక్కెలా ఉంటుంటాయి. అవి ప్రభువారి యొక్క వీపు మీద ఆ కొనలకు ఉంచి ఇలా పెట్టి ఇట్లా వీపు మీద కొట్టగానే ఆ కొనలు ఎక్కడ దిగిపోయినాయి? ప్రభువారి యొక్క దీన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పండి? రొక్క భాగము. ఇక్కడ ప్రభు అవి గుచ్చుకున్నప్పుడు ఇట్లా లాగగానే ఇక్కడ ఉన్న చర్మం అంతా లేచి వచ్చేస్తున్నారు. ప్రభు వారిని అదుముటకు గాని, ప్రభు వారికి ఏమైనా సహకరించాలన్నా గాని అడుగు మెయ్యి ముందుకు వేయడానికి వారికి ఏం లేదు అంటే శక్తి లేదు. ప్రభు వారు చూస్తుంటే వారు భయపడుతున్నారు. ప్రభు వారిని చూస్తున్న వారు ఏమవుతున్నారండి? ఆయన చర్మమంతా వేయబడింది. ఆయన ప్రభువులా కనపడట్లా,
కురూపి వలె కనబడుతున్నారంట. ఎలా కనబడుతున్నారమ్మా? కురూపి వలె. మరి ఎవరు వెళ్ళగలరు? తల్లి అయిన మరియ సైతము ప్రభు వారి ఎదుటకు వెలుటకు, ప్రభు వారి ఎదుట నిలువబడుటకు, ప్రభు వారి ఎదుట అయ్యా ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పుటకు కానీ వారికి నోరు రాని పరిస్థితిలో ఉన్నారు కనుక పురుగును మనం ఎప్పుడైనా గమనించారా? కాలితో మనకు నచ్చినట్టు తొక్కేస్తాం. కానీ అది అట్లా మనం ఒకసారి తిరిగి చూస్తాం, మనం చూడం. దేవుడు నన్ను క్షమించుగాక. చిన్నప్పుడు కూడా దొంగి పురుగులు ఇట్లా చేస్తాయి అనే వాటి మీద నాకు ఎంతో పనుండేది. అందువల్ల నేనేం చేసేవాడిని తెలుసా? పాత బాత్రూమ్లు మాకు పొయ్యి పెట్టి మా అమ్మగారు వేణీళ్ళు కాసేవారు అనమాట. బయట కాస్తున్నప్పుడు సమ్మర్ కాకుండా వింటర్లో కాస్తారు కాబట్టి పొద్దున్నే చల్లేసేది. పొయ్యి అట్లాగా పెట్టారు కదా, అక్కడికి వచ్చి స్టూల్ వేసుకుని కూర్చునేవాడు నేను వేడి కాసుకోవడానికి. కాలు మీదకి ఎక్కేసింది. ఏం చేసా? కాలు మీద ఎక్కేసింది. ఎంత విదుపు కొంటున్నా ఏమోవా వదిలిపోట్ల. వెంటనే ఏం చేశా అంటే మంటలో ఇలా నా కాలు వెళ్ళిపోయింది. అందులో వెళ్ళిపోయిందండి, కాలు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వేడికి అలా ఊడి మంటలోని కాలిపోయినప్పుడు దాన్ని చూసి నా మీద ఎక్కుతావా కబర్దా అన్నట్టుగా దాని ఒక్క చూసి నేను ఏం చేశాను చెప్పండి? చీ కొడతాం, చిరాకు పడతాం, చిదరించుకుంటాం, బలి అయ్యింది నీకు అని అంటాం. అలా అనగానే నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చి చిత్తగా బాధలు బాగా చేశారు అన్నమాట. అది కాదురా పురుగు, నువ్వురా పురుగు, అది కాదురా హీనం, నువ్వురా హీనం అని బలికి కూర వెళ్ళటానికి శక్తి లేని విచిత్రంగా ధ్యాని చిత్తపోటు చేశారు. దేవుని ప్రియకులారా, ఒక జీవి మన యొక్కకు వస్తేనే దాన్ని అంత చీదరించుకుంటున్నాం. దేవుడు తనను తాను పురుగుగా పోల్చుకొని నీ కొరకు చేసిన ఆ శ్రమదానమును కూడా నువ్వు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావంటే ప్రభువా పురుగు, మనమా పురుగు? మనమే. ఆయన పురుగు దేహము ధరించుకున్నవాడుగా కనబడుతున్నాడు కానీ మనము పురుగు యొక్క యోచన అనగా ఆత్మను అనగా దాని యొక్క తలాంతలు ధరించుకున్నవారు. దేవుని సంగమా, మొదటిది అల్పమైనది పురుగు, రెండు ఏమైనది చెప్పండి? తృణీకరింపబడింది, విసిరి కొట్టబడింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పురుగులు ఉంటే మనం బ్రతకవా? చెప్పండి. మీ అందరిలో పెరుగు ఎంతమందికి ఇష్టం? ఇష్టమే. పెరిగి వేసుకోపోతే అట్ట సర్వలేదు. ఆ పెరుగు గుడ్గా మారాలి అంటే బ్యాక్టీరియా ఫామ్, అది ఒక పురుగే. బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి, దాన్ని ఈస్ట్ బ్యాక్టీరియా అంటారు. అంతే కదా? బ్యాక్టీరియస్ ఈస్ట్ అంటారు నాకు తెలిసి కెమికల్ నేమ్ లో. అటువంటి లాక్టోబాసియస్ అనేటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయితే ఆ తోలుకు ఏమవుతుంది? పెరుగుగా మారద్దన్నమాట. అక్కడ పురుగు కావాలి. ఇప్పుడు మన విత్తనాలను ఎరువు తయారు చేయడానికి విత్తనాలను మనం ఏం చేస్తాం? వాటి పెట్టడానికి ముందు చేపలు కానీ లేకపోతే నీటుకు పావులు ఎర్త్వామ్స్ కానీ ఇంకేదైనా పదార్థాలు దాన్ని వేసినప్పుడు దాన్ని ఎరువుగా మార్చడానికి ఎర్త్వామ్స్ ఏం చేస్తాయి? దానిని ఎరువుగా మారుస్తాయి. అందుకే సైన్స్ స్టూడెంట్స్ ఒక మాట చెప్తారు, ఎర్త్వామ్స్ ఆర్ నేచర్స్ ఫ్రెండ్లీ, ఫార్మర్స్ ఫ్రెండ్లీ అంటారు. అవునా? అక్కడ కూడా మనకి ఏం కావాలి? ఆ ప్రక్రియ జరగడానికి పురుగులు కావాలి. ఇప్పుడు మనిషి ఉన్నాడు. చిన్నప్పుడు సౌన్స్ కూడా వచ్చేవాడు కదా సెలవులకి, అలా తిరిగి వచ్చేవాళ్ళు. నాన్నగారు బండి మీద వెళ్ళేటప్పుడు డాడీ కూడా ఇవ్వరు అనమాట. ఊరిని దాటగానే తాతగారు పక్కన ఉన్నారా, మన్నా చెప్పి మన అక్కదాకా వెళ్ళలేదు కాబట్టి నువ్వు మన్నా చెప్పి అనేవాడు. ఆ మన్నా తాతగారు అనేవాడు. అప్పుడు అనమాట, డాడీ తాతయ్య గారు ఏం చేస్తున్నారు అని అడిగారు. అడిగితే తాతయ్య గారు పడుకున్నారా అని అనేవాడు. నాకు ఒక డౌట్ డాడీ, మా టీచర్ చెప్పింది చనిపోయిన వాళ్ళు మనిషి నుండి స్కెలిటన్ గా ఎందుకు మారిపోతారో అని అడిగారు. మా డాడీ అసాధ్యుడు అనమాట మాటల్లో. మా డాడీ ఏంటండి మాటల్లో అసాధ్యుడు అనమాట. ఆయన ఏమన్నారంటే, అరే మనిషి కడుపులో ఒక పురుగు ఉంటుందా అన్నారు. మనిషి కడుపులో ఏముంటుందంట? ఒక పురుగు ఉంటుందంట. నువ్వు రోజు భోజనం చేసేటప్పుడు నువ్వు తిన్న అన్నమే అది తింటదంట.
నువ్వు తాగిన నీళ్ళే అది తాగిద్దంట, నువ్వు పీల్చుకునే వాయువే అది పీల్చుకుంటదంట. అప్పుడు నువ్వు చనిపోతావు కదా, అప్పుడు నువ్వు బోధంటావా, నీళ్ళు తాగుతావా, తాగు. నువ్వు చనిపోవడం వల్ల దానికి ఆకలిసేసి తినటానికి ఆహారం లేక చివరికి నిన్నే తినేస్తుందంటావు. అలా చెప్పాడండి మా డాడీ. అంటే దేవుని వాక్యం శ్వాస ద్వారా తన దేహము మనకే ఏమైనది, శత్రువు ఉన్నది. మన దేహం మనకేమైనదండి, అందుకే అయినా శరీరాశులు పొందన్నారు, నేత్రాశులు పొందన్నారు, జీవము డమము నీ జీవము మీద నీకు ఆశ్చర్యం. ఎందుకంటే నీలో ఉన్న తలాంతులే రూపము ధరించుకుని మాలిన్యముగా మార్చబడి మట్టిలో కట్టబడిన నీ దేహమును ఇనప పెట్టులో దాల్చినా సరే తినేస్తుంది, సేఫ్ బాక్స్ లో దాల్చినా తినేస్తుంది. గాలి చేరని ప్రదేశములో నువ్వు భద్రపరిచిన ఏమైపోతుంది, నీ దేహం స్థలం అయిపోక మానదు. మా నాన్నగారు కరెక్ట్గా చెప్పారు. మా టీచర్ ఆ మాట చెప్పగానే మీ నాన్నగారు పాస్టర్ అని అడిగింది. లేదండి మాస్టర్ గారు కొడుకు అని చెప్పారు. దేవుడి మూడవది పొరుగు ఏమిటి అనగా మానవుని యొక్క జనన మరణములను నిర్ణయించేది ఉన్నది. పురుగు ఏమైనదండి, మనం మాట్లాడతాం కడుపులో కాయి కలిసిందా అని అంటారు పెద్దోళ్ళు, అంటారు కదమ్మా. అలాగే తల్లులు గర్భంలో పిల్లలు అంటారు, ఈడేందో మాట్లాడితే పురుగుల మిగులుతా ఉంటాడు అంటారు కదమ్మా. మానవుడు పురుగు అని గర్భములో తల్లి యొక్క తలాంతు గ్రహిస్తూ ఉన్నది. కారణము ఏమిటి అంటే దేవుని ప్రియబిడ్డలారా, నరుని యొక్క ఆయుర్దారము గడ్డి పువ్వు వంటిది, అడవి చెప్పండి అడవి పువ్వు వంటిది, అలాగే పురుగు వంటిది అని దైవజనులు అన్నారు. ఈ పురుగు లేకపోతే యోనా నినివే పట్టణానికి వెళ్ళేవాడా? ప్రభు వెళ్ళు వెళ్ళు అన్నాడంట. ప్రభు ఎల్లను 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 అన్నాడంట. మరి చూస్తే యోనా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నప్పుడు మొదటి ఉదయం దేవుడు యొక్క పురుగును ఏర్పరచగా ఆ చెట్టును పలచినందున చెట్టు ఏమైపోయాను. చాలండి, దేవుడు యోనా కొరకు ఒక స్థలం పుట్టించాడు. ఎందుకంటే ఆ విశ్రాంతి తీసుకోవడానికి దాని క్రమమైపోయింది. చెట్లను తినే వైనము పురుగులకు మాత్రమే ఉంది కనుక ఆ విధముగా ఒక పురుగును, అక్కడ పురుగులు అనలేదు పురుగు అని ఉంది, ఒకే ఒక పురుగును ఏర్పాటు చేసి దేవుడు ఏమన్నారు, ఈ చెట్టును అసలు నేను తినేస్తాయి అన్నారు. ఎక్కడైనా గమనించారు, ఒక చెట్టు మొత్తం పురుగు మొత్తం ఒక పురుగు ఒక చెట్టు తినేయగలదా? మన సమయంలో తినేయగలదా? తినలేదు. కానీ ఆ పురుగు ప్రభువు చెప్పగా ఏమాత్రము సంశయపడకుండా చెట్టంతా తినేసిందంట. పురుగు కొన్న గొప్ప లక్షణం ఏమిటి అనగా దేవుని మాటలు ధిక్కరించని లక్షణం. ఈరోజు విశ్వాసగా కుమారుడు ఇవ్వు అంటే అన్నాడు, ఏమంటాడు, ఇచ్చేస్తాడు అంటాడు. యోగు శ్రమ పెడుతున్నప్పటికీ ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా నన్ను నిలబెట్టు, సర్వాధికారం ఉన్నాను. అలాగే ఈ పురుగు కూడా నువ్వు చెప్పావు కాబట్టి పాదంతటి తినేస్తానన్నా తలాంతుతో ఏం చేసిందంట, మొత్తం పాదంతా ఇవి తినేసిందంట. ప్రభుత్వ ప్రియులారా, దేవుని సంఘమైన వాళ్ళారా, బాధ్యతగానే విశ్వాసి కూడా దేవుని సహవాసం కొరకు దేవుని వాక్యములో చేర్చబడుటకు ఎంత శ్రమైనా సరే భరిస్తాడు, ఎంత శోధనైనా సహిస్తాడు, దేనికైనా తెగిస్తాడు. తెగించేవాడుగా ఉండాలి. మన వందికే పురుగులు దేవుజనులు అన్నారు, ఒక్కడమని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుస్తున్నా అన్నారు. మన ప్రక్కన అనేకులు ఎవరన్నారా? భక్తులు, విజ్ఞాపనలు చేయ పరిశుద్ధులు, దేవదేవుని సైన్య సమూహము కనుక మనము పురుగు అయ్యున్నప్పటికీ దేవదేవుని యొక్క సమూహము సైన్యము మనకేమై ఉన్నది, ఆశ్రయము అయ్యున్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంకొక మాటను చూసినట్లయితే యోబు గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనము, సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని మీ తలంపులు మీరు నా మీద అన్యాయముగా మన్నుచున్న
ఆ, చాలా ప్రభునందు దేవుని ప్రియమైన పురుగు గెలిపిస్తుందంట. తెలుసా మీకు? పురుగు ఏమేస్తుంది? గెలిపిస్తుందంట. పురుగులు ఆడైనా గెలవడం చూస్తారా మీరు? సైన్స్ కు తెలియని గొప్ప విషయం ఏంటంటే స్పైడర్ వెబ్. ఇప్పటి వరకు స్కేల్ పెట్టి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఆ కోణములకు కరెక్ట్ గా వెర్నియర్ క్యాలిపర్స్ తోను వెర్నియర్ స్కేల్ తో మెజర్మెంట్ చూస్తే పక్కా కొడతారు. పక్క సైంటిఫికల్ ఇంప్రూవ్మెంట్ ఇది. దానికి ఎంత చాతుర్యములు ఇచ్చారో దేవుడు. సొలొమోను మహారాజు శాపాదేశపు రాని అతనికి ఒక వస్తువు ఇచ్చి దీన్ని ఆది ఏదో అంత్యమేదో నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు సొలొమోను ఏమంటాడంటే, సొలొమోను భక్తునికి ఒక గొప్ప వరం ఉంది. ఏంటి? పక్షులతో పురుగులతో అతను ఏం చేస్తాడు? మాట్లాడే వరం ఇచ్చారు దేవుడు. అందువల్ల ఒకసారి పురుగును పిలిపించి, ఓ సాయకుడుగా ఇదిగో ఈ యొక్క వస్తువులో ఆదేదో మొదలేదో తొగలేదో అని చెప్పాలి. కానీ అది వెళుతూ మొదట ఒక చోట ఏం చేసిందంట? దాని యొక్క సారి గూడును విడిచిపెట్టి దాన్ని విడుస్తూ అన్ని ప్రాంగణాలు తిరిగి ఏం చేసింది చెప్పండి? అంత్యములో నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఇదిగో దీన్ని మొదలు, ఇదిగో దీని తొదలు అని చెప్పి శాపాదేశపురానికి ఇచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలయ ప్రశ్న అడిగిందంట. ఇది ఎలా సాధ్యము అనగా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుట ద్వారా ఇది ఏమై ఉన్నది? సాధ్యమై ఉన్నది అన్నాడని. ఒక పురుగు సొలొమోను జ్ఞానమును నేర్పించింది. దేవుని ప్రేమ ద్వారా యోబు భక్తుడు. ఎప్పుడైనా రాజస్థాన్ వెళితే ఒక మాట, ఎస్కలో పడుకోవాలండి దుఃఖం తెలుసుకుని రాత్రి పడుకోవాలనుకోండి, పొద్దున్న ఎస్కలో ఉంటారు మీరు తెలుసా? సింగరేణి కోల్ మైన్స్ గురించి చదవాలని నాకు తెలియదు. ఇప్పుడు ఆ కోల్ మైన్స్ ద్వారా మనకి ఏమొస్తుంది? విద్యుత్ శక్తి వస్తుంది, కరెంట్. అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయని తెలియజేసింది పురుగులు. అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయని ఏం తెలియజేసిందంట? పురుగులు. ఎలాంటి ప్రాంతంలో పెట్రోల్ బాగుందని తెలియజేస్తుంది పురుగులే. ఎవరికి తెలుసా? పెట్రోల్ వచ్చేస్తాం. నిజానికి వస్తే దేవుని ప్రేమ ద్వారా ఈ భూమి మీద ఉంది కొన్ని సాధనములు, కొన్ని జీవులు మనకి ఏమవుతున్నాయి? ఆధారం అవుతున్నాయి. మీకు అంతా బాగా తెలుసు. బొట్టింక మీరు చెప్పుతో సాగబోతారు. ఎప్పుడైనా గమనించారు మీరు? కానీ అది మిమ్మల్ని ముక్కు తిప్పులు పెట్టి 3 జరుగులు మీరు తాగిద్ది. ఈ బుడ్డి తల్లిని తాగిస్తున్నట్టు. దేవుని ప్రేమ ద్వారా బొట్టింకకు ఒక గొప్ప శక్తినిచ్చాడు దేవుడు. ఏంటి చెప్పినది? న్యూక్లియర్ ప్లాంట్ పెట్టిందనుకోండి, మన ఊరు కాదు, మన మండలం చిన్నాభిన్నం అయిపోతుంది. ఏమవుతుంది? మన చుట్టుపక్కల ఎక్కడైనా న్యూక్లియర్ ప్లాంట్ లేదా పవర్ ప్లాంట్ లో ఉన్నాయనుకోండి, అవి పేర్లు అనుకోండి, లేకపోతే న్యూక్లియర్ బాంబు పడి ఆటం బాంబు పడింది అనుకోండి, ఏమైపోద్ది? ఒక రాష్ట్రం అంతా ఏమైపోద్ది? సున్నాతనలు అయిపోద్ది. కానీ బుద్ధింక సావదు. మార్క్ మై వర్డ్స్. ఏమవుదండి? బుద్ధింక సావదు. దేవుడు దానికి ఏ బలం ఇచ్చాడో తెలుసా? దాని వీపు మీద నల్లగా మెరిసిపోతా ఉంటది. చూసారా బొద్దింకలు? బొద్దింకలు ఎప్పుడేం చూసారా? వెళ్ళిపోతా ఉంటది. దాని వీపు మీద ఉన్న కవచము అది చావకుండా ఏం చేస్తుందట? దాన్ని కాపాడుకుంటదట. ఎంత అంటే నేల మట్టుకు దాని దేహాన్ని దాచుకుని ఆ కవచాన్ని అక్కడ అంటే ఎంత వేడి ముద్రకులైనా పట్టుకుని శక్తులకు బుద్ధికి ఇచ్చాడు. అది సర్వసాధారణ జీవి మీరు అనుకోవచ్చు. మీరు చెప్పుతో పటాలని పడగానే అది కింద నిలిపోయి పైన మాత్రం ఇంకా మెరుస్తూనే ఉంటది. ఎందుకు అంటే దేవుడు దానికి ఆ శక్తిని ఇచ్చాడు కనుక. పురుగులు అని చెప్పబడితే మనము తక్కువ చేసుకుంటాం. కానీ పురుగుల్లో చూసారు ఎన్ని వైనాలు ఉన్నాయో. సొలొమోనును గెలిపించేది అదే. ఈ పవర్ ప్లాంట్ యొక్క బ్లాస్టింగ్ జరుగుద్దో ఏమని చెప్పేసి కాక్రోచ్ యొక్క షీల్డ్స్ ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటారనమాట. దానిలో వచ్చే సిరమ్ ని యాక్టివేట్ చేసి కూలెంట్ గా వాడతారు. ఇవే మనకు యోచన కావు. దేవుని ప్రేమ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. యోగు తన దేహమంతయు కృషించి ఉండగా ఆత్మ ద్వారా ప్రభువును స్తుతించాడు. అలాగే పురుగుగా ఈ లోకంలో శాస్త్రజ్ఞులు నలుగురు కూడా నశించుచున్నప్పటికీ క్రీస్తు రక్షణ ద్వారా వెలిగింపడుతున్నారు. ప్రభువారు అంత హీనులుగా ఆయన చర్మము వేలాడుతూ ఉన్నప్పటికీ శిలువ మీద వేలాడటం కన్నా ఆయన చర్మము వేలాడటమే ఎక్కువ. అలాగే ప్రభువారు అడుగు మీద అడుగు వేసుకుంటూ
నడుచుకుంటూ సిలువ ఎక్కుతున్నారు, సిలువ మనకు చేరుతున్నారు అని అర్థం ఏమిటంటే ఆయనలో ఉన్న మహిమ తేజస్సు ప్రవృత్తికముగా ప్రభు ఎదుట పని చేస్తున్నది కనుక ఆయన సాగిపోయేవాడు కానీ ఆగిపోయేవాడు కాదు. ఇక ఆఖరిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలోని దైవవాక్య భక్తుడైనటువంటి మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనములో మనం చదువుకున్నప్పుడు నరకమున వారి పురుగు చావదు. ఈ మాట చూస్తే గమ్మత్తు ఉంటది. ఏంటి తెలుసా? భూమి మీద లక్షలాది పురుగులు చంపేస్తా ఉన్నారు, కానీ ఆఖరికి మన నరకానికి వెళ్ళిన వారు ఎలా ఉంటారంట? ఏ దుస్థితిలో ఉంటారంట చెప్పండి? ఎలా ఉంటారంట? ఇక్కడ ఇన్ని పురుగులను చంపిన వాడు, లోక పాపము చేత క్షీణింపబడినవాడు పరలోకమునకు ఏ రూపం ధరించుకుని వెళ్తున్నాడు? పురుగే రక్షతి. ఏదో పురుగు ఏమైనది? ఇక్కడ ఎన్నో పురుగులను చంపుతావు కానీ పైన నీ పురుగు మాత్రం ఏం కాదు, అక్కడ అగ్ని ఆగదు, నీ పురుగు చావదు. చివరికి అక్కడ గుర్తింపబడిన స్థితి కూడా ఏమైనది? పురుగు యొక్క స్థితి. యేసు క్రీస్తు ప్రభువారు మరణించారు, కానీ మరణించారా? మరణించాలా? ప్రభువారు చనిపోయారు అని ఎవరు నిర్ధారణ చేశారు చెప్పండి? ఎవరు నిర్ధారణ చేశారు? ఎవరమ్మా? మరియమ్మ గారా? పిలాత? సైనికులు? వారు బల్లెములో పోటు పొడిచి బల్లెములో ప్రభు వారి రక్తంలో పొడిచి నీరు రక్తము దాగా ప్రభువారు మీ నుండి వచ్చినప్పుడు ఆయన యొక్క స్పర్శ గాని ఆయన కదలింపులు గాని ఉండక చూసిన వారు ఏమన్నారు? ప్రభువారు మృతి పొందారు గనక. అప్పుడు నిజానికి ఒక మాట చెప్పాలంటే సిలువ మీద చనిపోయిన వాళ్ళు శరీరాన్ని అనగా డెడ్ బాడీ ఎవరో, కానీ పిలాతుతో మాట్లాడటానికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి, మీరు దయచేసి ప్రభు వారి యొక్క దేహాన్ని ఇస్తే మేము కాస్త క్రమాలు జరిగించుకుంటాం అనగానే ఏ మాత్రము వారు మాట్లాడుకున్న ప్రభు వారి దేహం ఇచ్చారు. ఎందుకనగా పిలాతులకు తెలుసు ఈయన పొరపాటుని లేచి ప్రభు వారు ఎందుకు మారు మాట్లాడకుండా ఆ ప్రభు వారి దేహాన్ని వారికి ఇచ్చేశారు. ప్రభు వారు మరణించారు, అగ్ని ఆగలేదు, పురుగు ప్రభు వారు చనిపోయారా? చావలా. కానీ మనకు ఎలా కనబడుతున్నారు? చనిపోయిన వారుగా కనబడుతున్నారు. దేవుడి ప్రియలారా, ప్రభు వారు లోక అగ్ని పరీక్షలో ఆయన చనిపోయిన వారుగా కనబడి చనిపోయిన వ్యక్తిగా పునరుద్ధానుడయ్యారు. దేవుని ప్రియలారా, ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క నుండి మనకేమి లభించినది అనగా రక్షణ. ఆయన లేపబడ్డారు. అలాగే అవిశ్వాస స్థితిలో ఉండి లోకము చేత లోకము క్రియల చేత ఇమిడిపోయి ఉన్న వారందరికీ ప్రభు ఏమిస్తారంట? చెప్పండి? పరలోకాన్ని ఇస్తారు. అవిశ్వాసిగా మిగిలిన వారికి అగ్ని ఆగదు, ఆ పురుగు చావదు. కానీ నీ ఆత్మవిశ్వాసము చేత సంపాద్యమైన మనము పురుగుల స్థితి నుండి ఏ స్థితిలోకి వెళ్తాం? సీతాకోక చిలుకలా ఎగిరిపోతాం. మనం ఏమైపోతామా? సీతాకోక చిలుకలా ఎగిరిపోతాం. నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. ఒక గొంగిలి పురుగు దొంగ పుట్టించటానికి తప్ప ఎందుకు పనికిరాదు. తన చనిపోయిన తర్వాత అది గూడు కట్టపోయిన తర్వాత సీతాకోక చిలుకలను మారద్ది. మీరందరూ ఒక మాట అనుకోవచ్చు, తుఫాన్లు ఎలా వస్తాయని ఎవరైనా అనుకుంటారు. తుఫాన్లు ఎలా వస్తాయి తెలుసా? సీతాకోకల యొక్క రెక్కల అలికిడి నుండి. ఎందుకంటే చిలుకు 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 కలిసి గాలి తుఫానుగా మారినట్టు ఏం చేస్తాయంట? సైక్లోన్ దగ్గరికి వెళ్ళి వాటి రెక్కలను విదిలిస్తా ఉంటాయంట. ఒక సీతాకోక చిలుక యొక్క రెక్కల ఉద్వేగము గ్రద్ద యొక్క రెక్కల తాకుడు కన్నా చాలా దూరమైంది. కొన్ని లక్షల సీతాకోక చిలుకలు ఏం చేస్తాయి చెప్పండి? వాటిని తుఫానుగా మార్చేస్తాయి. కాబట్టి సైంటిఫిక్ గా చూడండి, గూగుల్ ట్రై చేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. కెన్ ఏ బటర్ఫ్లై కెన్ హైర్ ఏ సైక్లోన్ అని కొట్టండి, మీకు అర్థం అవుతుంది. ఒక సీతాకోక చిలుక తుఫానుకు కారణము కాగలదా అని మీరు ప్రశ్న పెడితే అది ఆన్సర్ ఎస్, ఏ బటర్ఫ్లై కెన్ అప్రోచ్ ఏ కంటిన్యూడ్ సైక్లోన్ వస్తుంది అనమాట.
ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒక ప్రాంతంలో ఎక్కడన్నా నెదర్లాండ్స్ సంథింగ్ నెదర్లాండ్స్ లో ఒక బిల్డింగ్ మీదకు రాబోతున్న తుఫాను మరణించబడి ఒక తోటలోకి నడబోతుందంట. ఆ తోట నిండా సీతాకోక చిలుకలు ఉన్నాయండి. ఏమున్నాయండి? ఆ తోట నిండా సీతాకోక, అదంతా పోలవరం. పువ్వులు ఎక్కడ ఉన్నాయో సీతాకోక చిలుకలు అన్నీ ఉంటాయి. ఆ సైడ్ వైపు వస్తుందని తెలిసి గమనించిన సీతాకోక చిలుకలు అన్ని వెళ్ళిపోయి ఏం చేసినాయంటే దాని ఎదుట వాటి రెక్కల యొక్క ఉద్వేగాన్ని పంపినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అది రావలసిన చోటును మళ్లించుకుని వేరే దిశగా వెళ్ళిపోయిందంట. ఆ పంట మీదకి రావాల్సిన తుఫాను ఎక్కడికి వెళ్ళిపోయింది? వేరే చోటుకు వెళ్ళిపోయిందంట. ఆ దేవుని ప్రియమిత్రులారా, మనుషుల దృష్టికి అందరి ఎన్నో అద్భుతమైన కార్యములు దేవదేవుడు పురుగుల ద్వారా జరిగిస్తున్నారు. ఒకే ఒక పురుగు స్వరపాటు పిల్లది, ఒకే ఒక పురుగు జయమిచ్చింది, ఒకే ఒక పురుగు తుఫాను ఆపింది. ఒక పురుగే ఏం చేసింది చెప్పండి? పరలోకానికి చేరుస్తుందండు. ఒక పురుగే అని యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? పురుగులు. పురుగే మనం ఏం చేస్తుంది? ఆయన నలిగి మనల్ని ఏం చేశారు చెప్పండి? పరలోకపు మేఘం ఎక్కించారు. నువ్వు అగ్ని ఆరని పురుగు చావని స్థితిలో ఉండకపోతే ఆయన పురుగుగా పోల్చబడ్డారు. నువ్వు ఆర్చబడని, చేర్చబడని, పోల్చబడని లోకంలో బ్రతుకుతున్నావు కాబట్టి నీ శిక్షణ నిమిత్తమైన నలిగిపోయిన ప్రభువే పురుగు స్థితి ఆయన పుచ్చుకుని నరుని స్థితి ఇలా చదివాడు. దేవుని కంటే క్రిందగా, దూతల కంటే పైన నిలిచారు. అంటే నీ స్థితి భూమికి ఆకాశములకు కాదు, పరలోకములో ఉన్న ప్రభువులకు యేసుక్రీస్తు ప్రభువులకు తండ్రికి నీ మధ్యగా ఉంది. నీకు ఎక్కిన వాడు కనబడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఉన్నావు, తండ్రికి కింద ఉన్నావు, ప్రభు వారి కింద దూతలు ఉన్నారు. అర్థమవుతుందండి? ఆ వాక్యం చూసినట్లయితే దేవుని కింద, తండ్రి కింద మనమున్నాం, మనకు రక్షణగా కింద ప్రభు ఉన్నారు, ప్రభు వారి పరిచర్యకు దేవదూతలు ఉన్నారు. ఆ కింద అగ్ని అనక, పురుగు చావక, నిరంకుశత్వముతో లోకము చేత దహించి వేయబడబోవు. ఎవరున్నారు చెప్పండి? హీనులైన పురుగు స్థితిలో ఉన్న వారు మిగిలిపోయారు. చూసారా? సిలువను ఎత్తుకునుట ఎంత భాగ్యమో చూసారా? ప్రభువు తనను తాను పోల్చుకున్నది. ఎన్నో అద్భుతమైన జంతువులతో ప్రభు పోల్చుకున్నారు. గతంలో మాట్లాడారు. గొర్రెలతో పోల్చుకున్నారు, పక్షులతో పోల్చుకున్నారు, ఇంకేమో వాటితో సింహంతో పోల్చుకున్నారు. ఇంకా ఎలా చూస్తున్నారు? అంతేనా? అంతే. విధములైన పక్షులతో, పావులతో సైతము ప్రభు పోల్చబడ్డారు. ఇన్ని వాటితో పోల్చిన దాంట్లో ప్రభువుకు వాటి వల్ల ఘనత కలిగింది కానీ ప్రభు వారికి శ్రమ కలిగిందా? పక్షి రాజు ప్రభు యవనస్తులుగా నిలబడ్డారు. ఘనత లోకంలో ఉన్న పాపములను అపమానిస్తున్నారు. ఘనత పిల్లలే ఈ లోకంలో ప్రభువా శిక్ష పొంది మనకు ఘనత ఇచ్చారు. ప్రభు ఘనత. పావులు తండ్రి యొక్క పేరును ఆయన పొందుకున్నారు ఘనత. కానీ పురుగు అని ఆయన ఏం పొందుకున్నారు? ఊరంపటికి ఆహారం పెట్టిన ప్రభువు దప్పికొనుచున్నాడంటే సైనికుడైన చేదు ద్రాక్షరసం పట్టుకొచ్చాడేమో గాని ఒక్కరు కూడా నీటి చోటు పట్టుకొచ్చారా? రాలా. ఎందుకంటే చూచువారి కన్నా విశ్వసించువారి యొక్క విశ్వాసం అవిశ్వాసంలో చేర్చబడింది. దేవుడి పేదల ఇతరులు మీరు నేర్చుకున్న వాక్యములు పురుగు అనగా అల్ప విశ్వాసం, పురుగు అనగా స్వల్ప తత్వం, పురుగు అనగా నరుడు, పురుగు అనగా లోక స్నేహము గలవాడు, పురుగు అనగా అగ్ని అనగా పురుగు చావక లోకహీనతలో కృషించిపోయేవాడు. నువ్వు పుట్టినప్పుడు ఉపయోగకరమైన సాధనగా ఉంటే పరలోకము వెళతావు, లేకపోతే హీనమైన పురుగుగానే మనం ఏమైపోతాం? అగ్ని చేత దహించబడతాము. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను పురుగుగా పోల్చుకొని మనలను బలులుగా మార్చినట్లుగా ఈ దినము శ్రమల కాలములు పురుగు వల్ల ఎన్నో లోకపు వదులు కట్టుకుంటున్న మీరు పరలోకపు బలులుగా
ఆఖరి దినమున మార్చబడి సిలువ సంతోషిని పొందుకునే ధన్యత రేపు దేవుడు ఎల్లరకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు అనేక వందనములు. నీ నామస్మరణతో ఎన్నో వ్యాఖ్యానముగా భావించిన మేము ఈ వాక్య దర్శనముతో మీరు మా కొరకు ఎన్నో విధములైనటువంటి అవమానములు పొందారు. అందులో ఒక అవమానము నేను హీనముగా పొరుగు అని ఎంచి చూపుట ప్రభువా, అన్నను ఓర్చుకునే తండ్రి స్తోత్రములు. మమ్మల్ని చేర్చుకున్న తండ్రి స్తోత్రములు. నీ ఆత్మ చేకూర్చిన తండ్రి స్తోత్రములు. దిగుమధ్యాత్మకు లోకములు ఎగుమధ్యాత్మకు లోకములు పరలోక దర్శనములు మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని జయశీలుడైన యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కూడా ఆమేన్. సద్యాలు జరిగించుకున్నాము.